హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ ఏంటి అని అంటే చికెన్ కర్రీ. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసుకొని, పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకొని దానినంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని, నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే చికెన్ అయితే బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాతనే హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది ఆయిల్కి బాగా పట్టి కర్రీ అనేది బాగుంటుంది కాబట్టి. అలా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, అందులో ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు అయితే వేయించుకోండి. తర్వాత అందులో పసుపు కూడా వేసుకోండి, అల్లం అలాగే వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో టమాటా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. టమాటా వేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది. టమాటా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోండి ఫ్రెండ్స్. అది బాగా, దానిలో కూడా ఆయిల్ ఉంటుంది కదా చికెన్లో, అది తేలేంత సేపు అయితే ఇలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది కొద్దిగా, అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకుంటూ ఉన్న తర్వాత అది బాగా కొద్దిగా మగ్గిన తర్వాత మనం కావలసినంత వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది తేలుతూ ఉంది కదా, ఇప్పుడు మనం వాటర్ అనేది మనకు సూప్ ఎంత కావాలో అంతనైతే మనం వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది. అలా పోసుకొని బాగా మగ్గనివ్వాలి దాన్ని. అదైతే ఉడికిపోవాలి కదా ఫ్రెండ్స్. నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఈజీగానే చెప్తున్నాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాగా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం అందులో మంచిగా మసాలా ఉంటుంది కదా, గరం మసాలా అనేది అయితే వేసుకోండి. గరం మసాలా అయితే నేనైతే వేసుకుంటున్నాను. గరం మసాలా, ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. తగినంత కొత్తిమీర అయితే వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. నేను మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు ఇలా నన్ను ఆదరిస్తూనే ఉండండి. ఇంకేంటి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.